మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనములు శుభము. ఓకే, ఆరాధన అనేటువంటి అంశంలో మనం కొనసాగుతున్నాము. ఆరాధనలో ఏమేమి అంశాలు ఉన్నాయో గత వారంలో మనం నేర్చుకున్నాం. ఆరాధనలో కొన్ని అంశాలు, ఒక 5 అంశాలు మనం నేర్చుకున్నాం. వాటిల్లో ఒకటి ప్రార్థన, 2 పాటలు పాడటము, 3 వాక్యోపదేశము, 4 ప్రభురాత్రి భోజనము, 5 కానుకలు ఇవ్వటము అనేటువంటి 5 అంశాలను గురించి గత పాఠంలో నేర్చుకున్నాం. ఓకే, వీటిని గురించి ఈ యొక్క తరగతిలో వివరంగా ఒక్కొక్క దాన్ని మనం వివరంగా చూసుకుంటాం. ప్రార్థన అనేటువంటి ఒక పాఠం తీసుకొని అందులో ప్రార్థన అంటే ఏంటి, ప్రార్థన అంటే ఏమి కాదు, ప్రార్థన ఏ విధంగా చేయొచ్చు అనేటువంటి కొన్ని కోణాలలో మనము ప్రార్థనకు ఒక పాఠాన్ని తీసుకొని వివరంగా తెలుసుకుందాం. ఆ తర్వాత పాటలు పాడటము అనేటువంటి అంశము అదొక పాఠంగా తీసుకొని దాన్ని కూడా వివరంగా తెలుసుకుంటాం. అలాగూ ఈ 5 అంశాలని మనము కూలంకషంగా తెలుసుకుంటాం. ఓకే, ఈరోజు మనం తెలుసుకోబెట్టిన అంశం ఏంటంటే ప్రార్థన అనేటువంటి అంశాన్ని గురించి నేర్చుకోబోతున్నాం. గత పాఠంలో చెప్పినారు కదంటే, గత పాఠంలో మీకు జస్ట్ టైటిల్స్ ఇచ్చాం. 5 అంశాలు ఉంటాయి ఆరాధనలో. ప్రత్యేకించి ఆ ఆరాధన ఆదివారం నాడు జరిగేటువంటి ఆరాధనలో 5 అంశాలు ఉంటాయి అని చెప్పాను, పరిచయం చేశాను. ఇప్పుడు ఆ 5 అంశాలు ఒక్కొక్కటిగా మరి కూలంకషంగా మనం నేర్చుకోబోతున్నాం. ఓకే, ఈరోజు మనము ప్రార్థన అనేటువంటి అంశంలో నేర్చుకోబోతున్నాం. ఓకే, మొదటగా ప్రార్థన అనగా ఏంటి అనేటువంటి ప్రశ్న మనం వేసుకుంటే, ప్రార్థన అనగా ఏమి అనే ప్రశ్న వేసుకుంటే అందులో మనకు ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ఏంటంటే, ప్రార్థన అనగా ఏమి కాదో నేర్చుకుంటే, నెగటివ్ థింగ్ నేర్చుకుంటే పాజిటివ్ థింగ్ ఆల్రెడీ వచ్చేస్తుంది అనేటువంటిది ఒక టెక్నికల్ పదం మనం వాడుతున్నాం. ప్రార్థన అనగానే ఏమో తెలుసుకోవాలంటే, ప్రార్థన అనగా ఏమి కాదో తెలుసుకుంటే ముందు ఆటోమేటిక్గా ప్రార్థన అంటే ఏంటో మనకు అర్థమైపోతుంది, ఇట్టే అర్థమైపోతుంది. కాబట్టి ఈరోజు ప్రార్థన అనగా ఏమి కాదు అనే సంగతి నేర్చుకుంటున్నాం. ప్రార్థనలో ప్రార్థన ద్వారా దేవుని ఆరాధించడం, ఆరాధనలో ఒక భాగం ప్రార్థన. ఓకే, ప్రార్థన ద్వారా దేవుణ్ణి ఆరాధించుట మన లెసన్ ఏంటంటే, లెసన్ నెంబర్ 6 పాఠం పేరు ఏంటంటే ప్రార్థన ద్వారా దేవుణ్ణి ఆరాధించుట. ప్రార్థన ద్వారా దేవుణ్ణి ఆరాధించుట. ఓకే, సరే. ప్రార్థన అనగా ఏమి కాదు అనే సంగతిని ఈరోజు నేను మీకు చెప్పబోతాను. చాలా మందికి ప్రార్థన ఒక మ్యాజిక్ మంత్రంగా పనిచేస్తుంది అని చెప్పి అనుకుంటారు చాలా మంది. ప్రార్థన మనకు కావాల్సినది ప్రతిదీ పొందేదానికి ఒక మ్యాజిక్ మంత్రం లాంటిది కాదు అని చెప్తున్నా. అదే మ్యాజిక్ మంత్రం మనం ప్రతిదానికి అవసరం వచ్చింది, నేను ప్రార్థన చేసినాను, వచ్చింది మాకు జరిగింది అని చెప్పి అంటుంటారు. అది ఒక మ్యాజిక్ మంత్రంగా చాలా మంది దీన్ని ఉపయోగిస్తుంటున్నారు. ప్రతిదానికి, మంచికి చెడ్డకి అన్నిటికీ ప్రార్థనే అంటారు. అంటే ఒక మ్యాజిక్ మంత్రం, ఓం రీమ్ అంటే మనకు వచ్చేస్తుంది అన్నట్టుగా ఫీల్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎలా సువార్థికుడు నేను ప్రార్థన ద్వారా పోషించబడుతున్నాను, ఆరాధన ద్వారా దేవుని పరిచర్యలో నేను పోషించబడుతున్నా అంటాడు. మరి ఎలాగూ పోషించబడటం అంటే, ఆయన ఏమన్నా నీకు నెలకు ఒక 10,000 ఆయన చేతులు ఆకాశం నుంచి అట్లా నీ చేతిలో కురిపిస్తాడా అని చెప్పంటే దానికి ఏమి సమాధానం చెప్పలేడు. అంటే వాళ్ళ ఉద్దేశాలు అలా ఉంటాయి. ఏదో ఒక రకంగా మానవుడు సహాయం చేయాల్సిందే. దేవుడు ప్రేరేపిస్తాడు మానవుల్ని, మానవుల ద్వారా ఇస్తాడు. ఆ మానవులనే మనం చెప్పాలి, అంతేగాని అది మ్యాజిక్ మంత్రం కాదు, మంత్రం అనేటువంటిది కాదు. కాబట్టి ప్రార్థన అనేటువంటిది మనకు కావాల్సినటువంటి ప్రతిదీ పొందేదానికి ఒక మ్యాజిక్ మంత్రం కాదు అని చెప్తున్నా. ఒకటి యోహాను పత్రికలో 5వ అధ్యాయము 14-15 వచనములు ఎలా చెప్తుంది. యోహాను పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాలు. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా,
ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినాను ఆయన చిత్తానుసారంగా అడగాలి. మన చిత్తానుసారంగా కాదు. మనకు అన్నీ కావాలని కోరుకుంటాం, ప్రతిదీ కావాలని కోరుకుంటాం. అయితే అది దేవుని చిత్తంగా ఉంటే మనకు దొక్కుతుంది, లేకుంటే దక్కదు అనే సంగతి చెప్తున్నాం. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. ఆయన చిత్తారం ఆయన చిత్తానుసారంగా ఉంటే ఆలకిస్తాడు. అంటే దాని అర్థం ఏంటి? ఆయన చిత్తానుసారం కాదనుకో ఆలకించడు అని దాని అర్థం. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుతాము. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా కూడా అది దొరుకుతుంది అని చెప్పి నేను మనము కన్ఫర్మ్ చేసుకోవచ్చు. కన్ఫర్మేషన్. ఎందుకని? ఆయన చిత్తానుసారంగా అడిగినాం మనం. దేవుని చిత్తానుసారానికి వ్యతిరేకించి మనం ఏమీ అడగలేదు. తండ్రి నీ చిత్తమైతే అని అడుగుతున్నాం. కాబట్టి మనకు దొరికింది అని చెప్పని నువ్వు ఖచ్చితంగా నిర్ణయించుకోవచ్చు. కాబట్టి ప్రతిదీ నీకు మ్యాజిక్ మంత్రమా అంటే ప్రతిదీ దొరుకుతుంది అని చెప్పి అంటే దొరకదు. అది దేవుని చిత్తానుసారంగా ఉండాలి, దేవుని చిత్తానుకూలంగా ఉండాలి, నీకు అవసరమైతే తెలిసి ఉండాలి. ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఒక జబిదయి కుమారులు యేసుప్రభు దగ్గరకు వచ్చి నమస్కారం చేసి, అయ్యా మేము ఒక మనవి కోరుకుంటున్నాం అంటే కోరుకోమన్నాడు. ఏం కావాలో కోరుకోమన్నాడు. నీ మహిమలో మమ్మల్ని ఇద్దరిని, ఒకరిని కుడి చేతితోట్టు ఎడమ చేతితోట్టు కూర్చోబెట్టుకోమన్నాడు. యేసుప్రభు వెంటనే దాన్ని తిరస్కరించారు. నో అన్నది. అది నా తండ్రి స్వాధీనంలో ఉంది, నా స్వాధీనం లేదు అన్నది. కారణం ఏంటంటే ఆయన చిత్తానుసారంగా అడగాల ఇల్లు. అది కూడా ఒక ప్రార్థనే. ఆ కూర్చోబెట్టుకో అంటే అది ప్రార్థన. ప్రార్థన అంటే ఏంటి? మనము దేవుని అడుక్కోవటం ప్రార్థన అంటే. మనకు కావాల్సిన ఏదో అడుక్కోవటం. వీళ్ళు కావాల్సింది అనుకున్నారు, ఇది మమ్మల్ని కుడి చేతుట్టు నీ మహిమలో ఒకరిని ఎడమ చేతుట్టు ఒక కుడి చేతుట్టు కూర్చోబెట్టమన్నారు. అడిగితే అది దేవుని చిత్తానుసారంగా లేదు కాబట్టి నో అన్నాడు. నో చెప్పేశాడు. అదే క్రమంలో ఇంకొంత దూరం పోతే గుడ్డి వాళ్ళు ఇద్దరు దారిన భిక్షం అడుక్కుంటూ దారిలో ఉంటారు. దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు అంటాం. మీకేం కావాలని చెప్పి అంటాడు. అక్కడ కూడా మీకేం కావాలో కోరుకోమంటాడు. మాకు కళ్ళు లేవు, మాకు కంటి దృష్టిని అని చెప్పాను. వెంటనే ఆగి దృష్టిస్తాడు. అంటే ఇది ఎలా ఉంది అంటే దృష్టిలో అటువంటి వాడు నాకు దృష్టి కావాలనుకోవటము దేవుని యొక్క చిత్తానికి అనుకూలంగా ఉంది, ఆయన చిత్తానుసారంగా ఉంది. మీ మహిమలో నన్ను కుడి చేతుట్టు ఒకరిని ఎడమ చేతుట్టు ఒకరిని కూర్చొని పెట్టుకోవటము అంటే అది దేవుని చిత్తానుసారంగా లేదు. కాబట్టి నువ్వు చెప్పాడు, అక్కడేమో ఎస్ చెప్పాడు. కాబట్టి దేవుని చిత్తానుసారంగా అడగాలి. అడగటం అంటే ప్రార్థన. అడిగితే అది ఖచ్చితంగా దొరుకుతుంది అని దీని అర్థం. ఒకటి. రెండోది అంటే ప్రార్థన దేవునికి లేక మానవునికి చేసే ఒక ప్రసంగం కాదు. ప్రార్థన అంటే ఏం కాదు అంటే ప్రార్థన దేవునికి లేక దేవునికి మానవుడు చేసేటువంటి ఒక ప్రసంగం కాదు. లేకుంటే మనుషులు కూడా చేయొచ్చు. అక్కడ నిలబడుకొని ఇక్కడ డయాస్ మీద ఉండి ఆ దేవుడికి లేకుంటే మనుషులకి చేసేటువంటి ఒక ప్రసంగం కాదు. ఎందుకంటే మీరు చూస్తుంటారు, సువార్తికుడు వాక్యం క్లియర్గా చెప్తాడు. దాదాపు ఒక 3/4 గంట వాక్యం చెప్పాడు. ఆయన చాలించి కిందికి వచ్చి ఇంకొక ఆయనకి చెప్తాడు, ప్రార్థన చెయ్యి అని. ఇప్పుడు ఈ ప్రార్థన చేసి ఆయన వచ్చి డయాస్ మీద నిలబడి ఆయన ఏం చెప్పాడు దాని గురించి క్లుప్తంగా ఆల్రెడీ చెప్పేసి ఉన్నాడు కాబట్టి దాని గురించి ప్రార్థన చేయాలి, ఇంకా కొంచెం జ్ఞానం దయచేయ మా సువార్తికి అట్లా చెప్పడు. అట్లా చెప్పకుండా ఈయన చేసినటువంటి ప్రసంగంలో ఏ అయితే లోటుపాట్లు అన్ని ఉన్నాయో, ఏ అయితే చెప్పలేదు అని చెప్పి ఈయన అనుకుంటాడో అవి మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ ఒక ప్రసంగ రూపంలో ఈయన కూడా దాదాపు అరగంట సేపు ప్రార్థన చేస్తారు. చూసి ఉంటాము.
ఈ ప్రార్థనలో అందరు నిద్రపోతుంటారు. ఎందుకంటే ఆయనే ముక్కాలు గంట సేపు చెప్పి మనల్ని మన బుర్రలో కొంచెం వేడెక్కించుంటాడు. ఈ బుర్ర ముక్కాలు గంట కంటే ఎక్కువ తీసుకోదు. ఓకే, మెమరీ చాలదు. అప్పుడు విసుక్కొని ఉంటాము. దానికి తోడు ఇప్పుడు ఈయనొచ్చి మళ్ళీ చెప్పిందే ఇంకొకటి రకంగా చెప్పుకుంటూ ప్రార్థనలో ఆ, అరగంట సేపు చేసేటువంటి ప్రార్థన చేసేటువంటి వాళ్ళు ఈరోజు మనం చూస్తుంటాం. అది ప్రాసంగం. మళ్ళీ ఈయన లేఖనాలు ఇచ్చి చెప్తుంటాడు. ప్రభువా ఇది చెప్పు అని అంటాడు. అంటే ఇప్పుడు ఈ ప్రసంగము ఎవరికి చేస్తున్నాడు? దేవుడికి చేస్తున్నాడా? లేకుంటే ఈ ప్రసంగము ఉన్నటువంటి ఆడియన్స్కి చేస్తున్నాడా? లేఖనాలు ఎత్తి చూపిస్తున్నాడు. లేఖనాలు దేవుడికి తెలియదా? దేవుడు చెప్పినటువంటివే కదా లేఖనాలు. మళ్ళీ ఈ లేఖనాలు మళ్ళీ ఈయన ఎత్తి చూపటం దేనికి? తండ్రికి ప్రసంగం చేస్తున్నాడా? లేకుంటే యేసుక్రీస్తుకి ప్రసంగం చేస్తున్నాడా? లేదంటే ఆడియన్స్కి ప్రసంగం చేస్తున్నాడా? అలాంటి ప్రార్థన ప్రసంగం మాదిరిగా చేసేటువంటి వాళ్ళు ఈ రోజులో ఉన్నారు. కాబట్టి ప్రార్థన దేవునికి లేకుంటే మానవునికి చేసేటువంటి ఒక ప్రసంగం కాదు. అడుక్కోవటం, ప్రార్థన అడగటం. రెండు పాయింట్లు వచ్చినాయి. ఒకటేంటి? ప్రార్థన మనకు కావాల్సింది ప్రతిదీ పొందేదానికి ఒక మ్యాజిక్ మంత్రం కాదు. ఇంకా రెండేది ఏంటంటే మనము ప్రార్థన దేవునికి లేకుంటే మానవులకి ఇక్కడ ఉన్న ఆడియన్స్కి చేసేటువంటి ఒక ప్రసంగము కూడా కాదు. ఇది ప్రసంగం కాదు. అరగంట సేపు, గంట సేపు చేసుకుంటానే ఉంటాం. అది దేవుడు ఆలకిస్తుండా లేదని సంగతి కూడా తెలియదు. పబ్లిక్ నిద్రపోతుండ్రా లేదంటే ఏంటుండ్రా సంగతి కూడా తెలియదు. ఆ చివరికి ఆమె అనేవాళ్ళు కూడా ఉంటారు ఈయన. ఎందుకంటే అందరు నిద్రపోయి ఉంటారు. ఈయన మాత్రం ప్రసంగం చేసి చేసి అలసిపోయి అప్పుడు ఇంకా ఆయన ఆమెను చెప్పుకొని ఆయన ముగించుకుంటాడు. కాబట్టి ఇలాంటి ప్రార్థనలు ఉంటాయి. ఇది ప్రార్థన అంటే ప్రసంగం కాదు. ప్రార్థన అంటే ఒకటే రెండు మాటలు ఆయన తెలుసు ఏం కావాలన్నా మనకు. దేవుడికి తెలియకుండా ఏం లేదు. కాబట్టి ఒక ప్రసంగం కాదు. రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఒక మాటను చదువుకున్నాం. రోమపత్రిక 8వ అధ్యాయం 26, 27 వచనాలు. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూసి సహాయం చేయుచున్నాడు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆత్మ కూడా మనకు సహాయం చేస్తాం, మనకు తోడ్పాటు ఉంటాం. పరిశుద్ధాత్ముడు తోడ్పడతాం. మన బలహీనతలు ఉంటాయి కొన్ని, మనము ఆ, మరి సంకోచిస్తాం కూడా. లేదు, మనం వాయిస్ని డెలివరీ చేయలేము కూడా. అలాంటప్పుడు మనకు సహాయం చేసేదానికి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు నీ ప్రార్థనలో. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయబలినో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు. మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ఉచ్చరింప శక్యము కాని మూలుగుతో. మూలుగుతో అంటే ఒక ప్రయాసతో, అంటే మిమ్మల్ని మూలగడం కాదు. కొంతమంది మూలుగుతుంటారు. మనం ప్రార్థన చేస్తే వీళ్ళు మూలుగుతూ ఉంటుంటారు. ఆ మూలుగు కాదు. ఉచ్చరింప శక్యం కానిటువంటి మూలుగే. ఓకే, మన పక్షాన్ని విజ్ఞాపన కూడా చేస్తున్నాడు పరిశుద్ధాత్మ తండ్రికి. మనము మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. హృదయమును పరిశీలన చేసినటువంటి దేవుడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరగతాడు. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేసేదానికి మోకరిస్తావో, కళ్ళ ఉంచుకుంటావో, అప్పుడే దేవుడు మన హృదయంలో ఉన్నటువంటి నువ్వు ఎందుకోసం నిలబడి అడుగుతున్నావో అది ఎరుగుతాడు దేవుడు. ఏదో ఎరుగును, ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఎలాగనగా ఆయన దేవుని చిత్త ప్రకారము దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. ఆత్మ మన హృదయమును పరిశోధన చేసేవాడు కాబట్టి పరిశుద్ధాత్ముడు ఆ మన పక్షముగా దేవుని చిత్తం ప్రకారంగా ఆ విజ్ఞాపన చేస్తున్నాడు పరిశుద్ధాత్మ. నువ్వు నిలబడినావా, ఒకటి రెండు మాటలు మాట్లాడినావా, అది ఎలా ఉచ్చరించాలో నీకు తెలియదు, నీ బలహీనంగా ఉన్నావు, తండ్రి అన్నావు. అయితే మనపక్షంగా ఇంకా బలంగా కూడా పరిశుద్ధాత్ముడు నీ యొక్క విన్నపాన్ని దేవునికి చేర్పిస్తున్నాడు. కాబట్టి నువ్వు ప్రసంగం చేసేకూడదు, ప్రసంగం అవసరం లేదు అక్కడ.
ఓకే. కీర్తనలు 139 కీర్తన 139 మొదటి 4 వచనాలు చూడండి. 1, 2, 3, 4 వచనాలు. యెహోవా నీవు నన్ను పరిశోధించి యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నా తలంపులు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించి ఉన్నావు. నాకు తలంపులు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించి ఉన్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేస్తున్నావు. నా శరీర అన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. ఆ హృదయంలో ఉన్నప్పుడే దేవుడికి తెలిసినప్పుడు నీకు ప్రసంగం ఎందుకు అరగంట సేపు? నేను చేయమంది ప్రార్థన కదా. నీ మనసులో ఏముందో, నీ తలంపుల్లో ఏముందో, నీ హృదయంలో ఏముందో అది బయటికి రాకమునిపే దేవుడికి తెలుసు అని చెప్పి అంటుంటే ప్రసంగం దానికి అరగంట, ముక్కాలు గంట? ప్రసంగం ఆల్రెడీ అయిపోయింది కదా. నేను చేయమని ప్రార్థనే కదా. ఇలాగూ ప్రార్థన చేసేటువంటి వాళ్ళు ఈ రోజుల్లో ఉన్నారు. కాబట్టి ఒక ప్రసంగం కాదు ప్రార్థన. ఒకటే లేదా 2 మాటలు అడిగేటువంటిదేను. 2, మూడవది ప్రార్థన దేవుని ఆజ్ఞలను గైకొనక ఆయనకు చూపించే విధేయత కాదు. ఆజ్ఞలేం గైకొనం మనం. దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చినాడు, వాటికి లోపడకుండానే ఆయనకు చూపించేటువంటి విధేయత కాదు. అంటే క్రియలు లేకుండా, నీ క్రియలు దేవుడి కట్టడాలకు అనుకూలంగా లేకుండా నువ్వు ఏదో విధేయత చూపిస్తూ ప్రార్థన చేస్తే, నటిస్తే అది ప్రార్థన కాదు. క్రియలు ఉండవు, ఆజ్ఞ గైకొనడు, అయితే ప్రార్థన చేసేటప్పుడు మాత్రము నటించినట్టుగా విధేయత చూపిస్తాడు. అది దేవుడు నచ్చడు. అది ప్రార్థన కాదు. యోహాను పత్రికలోనే 1 యోహాను పత్రికలోనే 3 అధ్యాయము 22 వచనం, 3:22 మనము మరియు మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఆయన ఆజ్ఞలు గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తున్నాము. ఆయన ఆజ్ఞలు గైకొంటూ ఆయనకి ఇష్టమైనటువంటి పనులు చేస్తూ ఉంటే కనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఎప్పుడు దొరుకుతుంది మనం అడిగేది? మన ప్రార్థనకు ప్రతిఫలం ఎప్పుడు వస్తుంది? మన ప్రార్థన ఎప్పుడు దేవుడు ఆలకిస్తాడు? మన ప్రార్థనకు ఎప్పుడు సమాధానం లభిస్తుంది అంటే, మనం ఆయన ఆజ్ఞను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక, అలాగ చేస్తూ ఉంటే, ఆయన ఆజ్ఞలు గైకొంటే, అప్పుడు మనం ఏమి అడిగినను అది ఆయన వలన దొరుకును. అంటే ఆయన ఇష్టం లేకుండా, ఆయన ఆజ్ఞ గైకోకుండా ఉంటే నువ్వు అడిగినా కానీ దొరకదు అని దీని అర్థం. ఏదో విధేయత చూపిస్తే అప్పటికప్పుడు విధేయత చూపించి ప్రార్థన చేస్తే అది ఆయన ఆలకిస్తాడని చెప్పంటే ఆలకించడు. ఎందుకంటే ఆయన ఆజ్ఞను గైకొనలా. ఆయనకి ఇష్టమైనటువంటి ఆయన దృష్టిలో నువ్వు ఇష్టంగా లేవు. ఆయన దృష్టికి ఇష్టమైన కార్యక్రమాలు నువ్వు చేయలేదు. కాబట్టి అది నీకు దొరకవు. ఓకే. 3 నేర్చుకుందాం. 3 అంశాలు. ఏది ప్రార్థన కాదు? ప్రార్థన అనగా ఏమి కాదో ఒకటేంటి? మనకు కావాల్సిన ప్రతిదీ పొందటానికి ఇది ఒక మ్యాజిక్ మంత్రము కాదు ప్రార్థన. రెండోది అంటే ప్రార్థన దేవునికి లేకుంటే మానవులకి చేసేటువంటి ఒక ప్రసంగం కాదు. మూడోది అంటే ప్రార్థన దేవుని ఆజ్ఞ గైకోకుండా ఆయనకు చూపించేటువంటి విధేయత కాదు. నాలుగోది కంఠస్థం చేసిన కొన్ని మాటలు కావు. ప్రార్థన
కంఠస్థం చేసినటువంటి కొన్ని మాటలు కావు. అంటే జపాలు, పరలోక ప్రార్థన చేస్తారు మన వాళ్ళు. పరలోక ప్రార్థన కంఠస్థం చేసేస్తాడు. ఆ కంఠస్థం చేసినటువంటిదే వల్లిస్తూ ఉంటాం. ఎలాగూ అంటే 2 1 2 2 2 4 2 3 6 2 4 8 అలా మనం కంఠస్థం చేసి ఉంటాం కదా టేబుల్స్. అలాగూ కొంతమంది ప్రార్థన ఉంటుంది. పరలోకమందు ఉన్న మా తండ్రి అని ప్రారంభం చేస్తారు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో పరలోక ప్రార్థన ఉంటుంది. ఈ పరలోక ప్రార్థన కంఠస్థం చేసేసుకుంటాడు. ఇక ఈరోజు ఎన్ని గృహాలు దర్శించినా కూడా ఆ కంఠస్థమే మళ్ళీ రిపీట్ 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 చేస్తూ ఉంటాడు. ఏడవబోయిన అదే. ఒక దినంలో ఒక 4 5 కుటుంబాలకు పోయినాము. 4 5 కుటుంబాలలో ప్రార్థన చేయమన్నారు. ఆ ప్రార్థనలో ఇదే వల్లిస్తూ ఉంటాం. కంఠస్థం చేసిన కొన్ని మాటలు కావు ప్రార్థన అంటే. నువ్వు కంఠస్థం చేసుకొని అదే రిపీట్ 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 కాదు. రేడియో తరంగాలు మనం చూస్తుంటాం. అంతకుముందు మనకు గ్రామ్ఫోన్ రికార్డు ఉండేటి. పెట్టిందే పెడతా తిడతా ఉంటే అదే వస్తుంటుంది, అదే వస్తుంటుంది, రిపీటెడ్గా. అలాంటిది కాదు ప్రార్థన అంటే సహోదరుల. కంఠస్థం చేసుకున్నటువంటి మాటలు అదే కాదు. నిరాజ్యం వచ్చింది గాక, నీ చిత్తం నెరవేరును గాక భూలోకంలో, ఇవే వల్లిస్తూ ఉంటారు. ప్రతి ప్రార్థనలో ఇది ఒక లింక్ అన్నమాట, ఒక తోక ఉండాలి. ఆ కంఠస్థం చేసినటువంటి కొన్ని మాటలు కాదు ప్రార్థన అంటే. మత్తయి సువార్త 6వ అధ్యాయంలోనే 5 6 వచనాలు చూడండి. మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వల్లే ఉండవద్దు. మొట్టమొదటి మాట అంటే ప్రార్థన చేసేటప్పుడు వేషధారణగా ఉండకూడదు. మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోనూ వీధుల మూలలోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టం. ఎవరికి? ఆ వేషధారుల వల్లే ఉండేటువంటి వాళ్ళు ఏమి ఇష్టపడుతున్నారంటే, మనుషులకు కనబడాలా నేను చేసేటువంటి ప్రార్థన, మనుషులు నన్ను చూసి బా అమ్మాని పొగడాలా, సమాజ మందిరాలలో వీధి మూలలలో నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము అని. నాకు తెలిసిన ఒక ఆయన ఉండేవాడు. ఆయన పాస్టర్గా చలామణి అయ్యేటువంటి వాడు. ప్రార్థన ఆయన ఎలా చేస్తాడంటే, నేను ఒకసారి ఆశ్చర్యపోయినా. బస్ స్టాండ్లోకి వస్తాడు ఆయన. బ్యాగ్ జిప్పు తీస్తాడు. బ్యాగ్లో ఒక టవల్ ఉంటుంది. ఆ టవల్ ఒకటి పరిచేస్తాడు. బస్ స్టాండ్లో బస్సులు వచ్చే పోయే దారిలో ఈయన టవల్ పరిచేసి మోకరిస్తాడు. అటు బస్సులు హార్న్ కొడుతుంటాయి, ఇటు బస్సులు హార్న్ కొడుతుంటాయి. ఈయన ప్రార్థన చేస్తాడు. విచిత్రంగా ఉంటుంది ప్రార్థన. ఇప్పుడు ఏమి కోరుకుంటున్నాడు ఈయన? వీధుల మూలలో సమాజ మందిరాల్లో నిలిచి ప్రార్థన చేయటం వాళ్ళకి ఇష్టము. మనుషులకు కనబడాలా, ఆ బస్సులో ఉన్నటువంటి మనుషులు చూడాలి ఈయన్ని ప్రార్థన. ఈ బస్సులలో ఉండే మనుషులు చూడాలి ఈయన ప్రార్థన. ఈ దేవుడు ముందుగా చెప్పేశాడు యేసుక్రీస్తు. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వల్లే ఉండవద్దు. ఇది వేషధారణ. మనుషులకు కనబడవలెనని సమాజ మందిరములలోనూ వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారు. నిశ్చయముగా మీకు చెప్పుతున్నాను, డెఫినెట్లీ షూర్గా అతని ఫలం పొంది ఉంటాం. ఆయన చనిపోయినాడు. తర్వాత ఎందుకు ఆయన గురించి మనకు అవసరం లేదు. చనిపోయినాడు, అది వేరే విషయము. ఇలాంటి వాళ్ళు సమాజంలో ఉన్నారు. నీవు ప్రార్థన చేయనప్పుడు జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా చెబుతున్నాడు ఆయన. నువ్వు ప్రార్థన చేయనప్పుడు ఎలా ఉండాలంటే, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళు, నువ్వు తలుపు వేసుకో, నువ్వు రహస్యంగా నువ్వు ఒక్కడే ప్రార్థన చేయి. లేదు నీకు భార్య తోడుగా ఉందా, నువ్వు కూర్చొని ప్రార్థన చేయండి. ప్రార్థన నీ పర్సనల్ విషయం. రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. రహస్యంగా ఉండాలి ప్రార్థన. పబ్లిక్లో దారిలో వచ్చిపోయే బస్సులు అడ్డగిచ్చి అక్కడ టవల్ వేసుకొని చేసేటువంటిది కాదు. సంత వీధులలో సమాజ మందిరం మూలలో మనుషులు కనబడవాలని చేసేటువంటిది కాదు.
అప్పుడు రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చెయ్యి. అప్పుడు రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు అని చెప్పని క్లియర్‌గా చెప్పాడు. ప్రార్థన ఎలా చేయాలనో. అంతేగాని కంఠస్థం చేసినటువంటి కొన్ని మాటలు మాత్రము కాదు, కాదు, కాదు. ఓకే. ఇంకొక మాట కూడా చదువుకుందాం. 7వ అధ్యాయంలో మత్తయి సువార్తలోనే 7వ అధ్యాయము 7 వచనాలు. 7వ అధ్యాయము 7వ వచనం. 7-12 దాకా చదువుకోవచ్చు. మీరు చదువుకోండి. నేను కొన్ని వచనాలు చదువుతాను. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును. సింపుల్, చాలా సింపుల్. అడగండి మీకు ఇస్తాను, వెదకండి మీకు దొరుకుతుంది, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడు పొందును. ప్రతివాడు అంటే అందరు కాదు, ఇది కూడా మళ్ళీ చూసుకోవాలి. అందరూ అడుగు ప్రతివాడు అంటే మంచి దేవునికి ఇష్టానుసారంగా, దేవుని చిత్తానుసారంగా అడిగేటువంటి వాడు ప్రతివాడు పొందుతాడని దీని అర్థం. దొంగ కూడా ప్రార్థన చేసుకొని పోతాడు కదా, ఆయనకి ఇస్తాడు కదా అని చెప్పి అనుకోపాకండి. నో. అడుగు ప్రతివాడు పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుషుడైనను తన కుమారుణ్ణి, అంటే తండ్రికి కుమారుడికి ఉన్నటువంటి సంబంధం ఉండాలి. దేవుని చిత్తానుసారంగా అడగాలి. తన కుమారుని తను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు ఎరిగి ఉండగా లోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును కదా. ఓకే. మీ తండ్రి, మీరు చెడ్డవాళ్ళై ఉండి కూడా నీ బిడ్డ, నువ్వు బిస్కెట్ అడిగితే బిస్కెట్టే కదా ఇస్తావు, రొట్టె అడిగితే రొట్టే కదా ఇస్తావు. మంచి ఈవులు తండ్రి నీకంటే కూడా, నీ తండ్రి కంటే కూడా నీ బిడ్డకు ఈ పరలోకమందు ఉన్న మన తండ్రి మంచి ఈవులు ఇస్తాడు, ఎంతో గొప్పగా ఇస్తాడు. కాబట్టి అడుగుడి మీకు ఇవ్వబడను అంటాడు, తట్టుడి మీకు తీయబడిన అంటాడు, వెదుకుడి మీకు దొరుకును అంటాడు. ప్రార్థన అది. ఓకే. కంఠస్థం చేసినటువంటి కొన్ని మాటలు మాత్రం కాదు, కంఠస్థ వాక్యాలు కాదు, పిల్లకాయలు చెప్పినట్లుగా రెండు ఒకటిలో రెండు అట కాదు. నెక్స్ట్ 4వది, ప్రార్థన అనున్నది వైద్యమునకు బదులుగా వాడబడేది కాదు. వైద్యానికి బదులుగా ప్రతి ఆ, ప్రతి జబ్బుకి పోయి ప్రార్థన చేయటము అది హాస్పిటల్ ఇంకెందుకు. మేము ప్రార్థన చేస్తే అందరూ అన్ని జబ్బులు బాగైపోతాయి అనేటువంటి వాళ్ళు అద్భుత స్వస్థత వరాలని చెప్పిన పెద్ద బోర్డులు, సైన్ బోర్డులు వేసేసి పబ్లిసిటీ చేసి మీటింగ్లు పెడుతుంటారు. హైదరాబాద్, విజయవాడ, ఆ, విశాఖపట్నం, నెల్లూరు ప్రాంతాలు. నేను వాళ్ళకి ఒక ప్రశ్న వేసిన, కరోనా ఉందయ్యా, కరోనా పేషెంట్లు నా చర్చిలో 10 మంది ఉన్నారు, అలాగూ ప్రార్థన చేసి బాగు చేసేటువంటి సువార్థికులు ఎవరైతే ఆ పెద్ద పెద్ద బోర్డులు వేసుకొని స్వస్థత వరాలు, అద్భుత వరాలు అని చెప్పి అనుకున్నారు, వాళ్ళందరూ బయటకు రండి, ఈ 10 మంది నేను తీసుకొస్తాను, మీరు ప్రార్థన చేయండి. నేను ఒక ఒక సవాల్ తీసిరా. ఎవరు రాలా బయటికి. వాళ్ళు కూడా అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయినారు, ఒక్కరు ఏ సువార్థికుడు ఆ కరోనా పీరియడ్లో బయటకు రాలేదు. ఆ అద్భుత స్వస్థత వరాలు నీకుంటే నువ్వు వచ్చి అందరినీ బాగు చేయొచ్చు కదా. ఆ అద్భుత స్వస్థ వరాలు నీకుంటే హాస్పిటల్ ఎందుకు, ఎంబీబీఎస్ డాక్టర్లు ఎందుకు, లక్షలు పెట్టి బిడ్డలు మరి ఎంబీబీఎస్ చేస్తుంటారు కదా. వైద్యానికి బదులుగా వాడబడేది కాదు ప్రార్థన. అంటే ఆరోగ్యం బాగలేకపోతే ప్రార్థన చేయమని చెప్తున్నాడు. రోగి ఉంటే ప్రార్థన చేయొచ్చు, తప్పలేదు. అంటే మందులు మింగకుండా కొంతమంది ఇచ్చిన మందులు పక్కన పారేసేసి ప్రార్థన చేసుకుంటే మేము బాగైపోతాము అన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రార్థన చెయ్యి. వాళ్ళు తైలం పూసినారు, ప్రార్థన చేసినారు. అంటే మందు పూసినారు, ప్రార్థన చేసినారు. ప్రార్థన చేసుకో, మందు మింగు. మందు ఉండే మాకు దేవుడు ఇచ్చినటువంటి మందులే అవి. కాబట్టి వైద్యానికి బదులుగా వాడబడేది కాదు. తిమ్మోతి ఉన్నాడు, యవ్వనస్తుడు, కడుపు జబ్బు నిమిత్తము అన్నాడు. కడుపులో ఆయనకు ఒక జబ్బు ఉంది. పౌలు గారు అన్నాడు, చూడండి 1 తిమ్మోతి 5వ అధ్యాయము 23వ వచనం, 5:23. 1 తిమ్మోతి 5:23. ఇక మీదట
నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతల కోసరము ద్రాక్షరసము కొంచెముగా పుచ్చుకొనుము అంటాడు. జబ్బు నిమిత్తము ద్రాక్షరసము. వైన్ కాదు, వైన్ కాదు, ద్రాక్షరసం. ద్రాక్షరసము జబ్బు నయం చేస్తుంది. కొంచెముగా పుచ్చుకో ద్రాక్షరసం అంటే ఇప్పుడు సారాయి పుచ్చుకుంటున్నారు, అది కాదు. ఆల్కహాల్ కాదు. ద్రాక్షరసం కొద్ది కొద్దిగా తాగితే కడుపులో జబ్బు బాగా అవుతుంది అని చెప్పనని ఆయన చెప్తాడు. అంటే ఒక తిమోతికి బాగలేకపోతే ఏం చేశాడు పౌలు గారు? వైద్యం, ట్రీట్మెంట్ ఇచ్చాడు. అంతేగాని ప్రార్థన, నాకు ప్రార్థనే చాలు అని చెప్పని లేదు. ప్రార్థన చేసి ఉంటాడు, ప్లస్ ట్రీట్మెంట్ కూడా ఇచ్చాడు. ఆ ట్రీట్మెంట్ అంటే కొద్ది కొద్దిగా మరి ద్రాక్షారసము తీసుకుంటా ఉండు, ఆ కడుపులో ఉన్న జబ్బు పోతద్ది అని చెప్పి నేను చెప్తాడు. కాబట్టి వైద్యానికి బదులుగా ప్రార్థన కాదు, ప్రార్థన చేయొచ్చు. వైద్యానికి బదులుగా వాడబడమంటే సాధన మాత్రం కాదు అని చెప్తున్నాం. ఓకే. కాబట్టి ఇక 4 అంశాలు ప్రార్థన అనేటువంటి అంశంలో మనం నేర్చుకున్నాము. ఇంకొక 2 అంశాలు చెప్పుకొని మనం ఈ తరగతిని ముగించుకుందాం. ప్రార్థన ఆ తపస్సు వంటిది కాదు. స్పృహతో ప్రార్థన చేయవలెను. ప్రార్థన తపస్సులాగా కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు ఒక తపస్సు మాదిరిగా. రాత్రంతా ప్రార్థన, యేసుప్రభు గడిపిల్లా దానికి బదులుగా మేము రేపంతా చేస్తాము. అది తపస్సు కాదు. ఆయన ప్రార్థన వేరు, ఆయన సమస్య వేరు. నీ సమస్య వేరు, నీ ప్రార్థన వేరు. తపస్సు లాంటిది కాదు. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతో ప్రార్థన చేతును, ఆత్మతో పడుదును, మనసుతో ప్రార్థన చేతును. మనసుతో పాడతాను, ఆత్మతో పడతాను, మనసుతో ప్రార్థన చేస్తాను అంటాడు. అపోస్తల కార్యములు కొరింథీ పత్రిక 14:15 మనం చదువుకుంది. ప్రార్థన తపస్సు లాంటిది కాదు. అది స్పృహతో చేయాలి, తెలిసి చేయాలి. ఆ తర్వాత 6వది, ప్రార్థన అనున్నది ఆరాధనకు బదులుగా చేసేది కాదు. ఆరాధనకు బదులుగా ప్రార్థన కాదు. ఆరాధనలో ఒక భాగం ప్రార్థన. అపొస్తలుల బోధ ఎందును, సహవాసం అందును, రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయడం ఎడతెగక ఉన్నారు కదా. కాబట్టి బోధలోను ఆరాధనలో ఒక భాగమే ప్రార్థన. ఆరాధనకు బదులుగా ప్రార్థన కాదు. ప్రార్థన చేసుకొని మేము ఆరాధన చేస్తున్నాము అంటారు చాలా మంది, అది కాదు. చివరగా ప్రార్థన అనున్నది పనికి బదులుగా చేసేది కాదు. ఒక పని చేసుకొని కష్టపడి పని చేసుకొని మేము ఆహారం తినమని చెప్పని దేవుడు చెప్పాడు. కొంతమంది కష్టపడకుండానే ప్రార్థనతో మాకు దేవుడు ఇస్తాడని చెప్పని అనుకుంటాం. అది కాదు. ప్రార్థన అనేది పనికి బదులుగా, ఒక వర్క్ చేసేదానికి బదులుగా చేసేటువంటిది కాదు. మేము ప్రార్థన చేస్తే మాకు ఆహారం దొరుకుతుంది, ఏం దొరకదు. వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళ ఇంట్లో పెడతారు, నీకు అంతే సువార్తికుడు. అది కాదు. కష్టపడి పని చేసుకొని బతకాలి సువార్తికుడు. మరియు మేము మీ వద్ద ఉన్నప్పుడు ఎవడైనాను తెస్సలోనియులకు రాస్తూ పౌలు గారు, ఎవడైనాను పని చేయనోళ్ళని ఎడల వాడు భోజనం చేయకూడదు మీకు ఆజ్ఞాపించింది కదా. పని చేయకపోతే అది ప్రైవేటు కానీ, లేకుంటే గవర్నమెంట్ కానీ, లేకుంటే పొలం పని కానీ, లేకుంటే ఒక వ్యాపారం కానీ, ఏ పని అయినా చేయకుండా వాడు భోజనం తినకూడదు. సిగ్గుపడాలి. నువ్వు కష్టపడి పని చేసుకొని బతకాలి, అంతేగాని కష్టపడకుండా. చాలామంది బైబిలే మాకు అన్నం పెడుతుంది అని చెప్పి నేను ఇంటింటికి తిరిగి మరి పెద్ద మాటలు అనకూడదు. సువార్తికుడు ఈరోజు అలా చేస్తున్నారు, అసహ్యమైన కార్యాలు చేస్తున్నారు. ఆ ప్రార్థనకు బదులుగా, పనికి బదులుగా ప్రార్థనే పని అనుకుంటాడు. కష్టపడి పని చేసుకో. పౌలు గారు డేరాలు కుట్టి పని చేసుకొని జీవించినాడు. అలాగూ పౌలు గారు చేసినాడు. కాబట్టి ఆయన ఏమంటాడంటే, ఎవడైనా ఒకళ్ళు పని చేయకపోతే నువ్వు పోయి తినకూడదు ఆ రోజు. అంటే అర్థమంటే నువ్వు కష్టపడి పని చేసుకొని జీవించు, ఆ ఇడగపోయి బతకడం కాదు అని అర్థం. కాబట్టి చూడండి, మనము ఈరోజు మనం ఏం నేర్చుకున్నామంటే, ప్రార్థన అనగా ఏమి కాదో నేర్చుకున్నాం. ప్రార్థన అనగా ఏమి కాదో నేర్చుకున్నాం. ఏంటి? ఆ ప్రార్థన మనకు కావాల్సింది ప్రతిదీ పొందడానికి ఒక మ్యాజిక్ మంత్రం కాదు.
ప్రార్థన దేవునికి లేకుంటే మానవులకు చేసే ఒక ప్రసంగం కాదు. ప్రార్థన అనగా ఆయన ఆజ్ఞలు గైకోకుండా చూపించేటువంటి విధేయత, వేషధారణ కాదు. కంఠస్థ వాక్యము కాదు. కంఠస్థం చేసినట్టు కొన్ని మాటలు చెప్తారే, అది కాదు ప్రార్థన అంటే. ఆ తర్వాత ప్రార్థన అనేది వైద్యానికి బదులుగా, అంటే మెడిసిన్కి బదులుగా చేసేటువంటిది కాదు ప్రార్థన. ప్రార్థన ఒక తపస్సు లాంటిది కాదు. ప్రార్థన ఆరాధనకు బదులుగా చేసేటువంటిది కాదు. ప్రార్థన పనికి, అంటే నువ్వు పని చేసుకొని కష్టపడి జీవించకుండా చేసి దానికి బదులుగా, ఆ పనికి బదులుగా చేసేటువంటిది ప్రార్థన కాదు అనేటువంటి అంశాలు ఈరోజు నేర్చుకున్నాం. దేవుని చిత్తమైతే ప్రార్థన అనగా ఏమో రాబోయే తరగతిలో నేర్చుకున్నాం. ఎంతవరకు మీరు వింటున్న దాన్ని బట్టి మిమ్మల్ని నేను దేవునికి విజ్ఞాపన చేస్తూ, మిమ్మల్ని బట్టి మీ తరపున నేను విన్నపం చేస్తున్నాను. చక్కగా నేర్చుకుంటండి, దేవుళ్ళు కొనసాగండి, ఆత్మీయంగా ఎదుగుతూ ఉండండి, ఇతరులకు చెప్పండి. మనం ఆత్మీయంగా ఎదుగుదాం, నేర్చుకుందాం. ప్రార్థన అంటే ఏందో క్లుప్తంగా తెలుసుకుందాం. ప్రార్థన అంటే ఏమి కాదో తెలుసుకున్నాము. రాబోయే తరగతిలో ప్రార్థన అంటే ఏంటో చెప్తాను. జాగ్రత్తగా వినండి. ఇతరులకి షేర్ చేస్తూ ఉండండి, లైక్ చేయండి. వందనాలతో నేను సెలవు తీసుకుంటాను.